అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా, నువ్వు ఎలాను? సూపర్గా ఉన్నాను. అయితే అమ్మ మనకి ప్రతి నెల ఒక విశిష్టత ఉంటుంది. అయితే ఇప్పుడు మార్గశిర మాసం యొక్క విశిష్టత ఏంటి? అలానే మనకి మార్గశిర మాసంలోనే డిసెంబర్ 16 నుంచి చూసుకున్నట్లయితే సాధారణంగా ఎవ్రీ ఇయర్ 15-16 తారీఖు నుంచి ధనుర్మాసం అని చెప్పి మనం అంటూ ఉంటాం. అసలు మార్గశిర మాసంలోనే ఈ ధనుర్మాసం అనేది ఎందుకు వస్తుంది? దాని గురించి నాతో పాటు చాలామందికి ఆ సందేహం ఉంది, నివృత్తి చేయాలని కోరుకుంటున్నాను. అలాగే. శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మార్గశిర మాసం, మాసానాం మార్గశీర్షోహం అంటాడు భగవంతుడు, కృష్ణ భగవానుడు భగవద్గీత విభూతి యోగంలో. అంటే ఈ మాసాన్ని నేనే, ఋతువుల్లోకి వచ్చేసరికి వసంత ఋతువును నేనే అని చెప్పటం జరుగుతుంది. ఓకే. అయితే ఈ మాసము మార్గశిర మాసంలో మొట్టమొదటి రోజు నుంచి మనం గమనించుకున్నట్లయితే ప్రతిరోజు కూడా పర్వదినమే తల్లి. ఎలాగూ మనం కార్తీక మాసం నెల రోజులు కూడా ఏం చేస్తాము? దీపారాధన చేసి పాడ్యమి రోజున పోలి పాడ్యమి అనే పేరుతో, అంటే ఆ పోలికి ఎటువంటి సద్గతి కలిగిందో అలాగే మనకి కూడా కలగాలి అన్న దృష్టితో మనం దీపాలు అనేటటువంటిది వదులుతాం. అవునా? పూజ చేసుకొని తర్వాత సుబ్రహ్మణ్య షష్ఠి, తర్వాత ఏకాదశి, తర్వాత దత్త జయంతి, పౌర్ణమి, దాన్నే మనం దత్త జయంతి అదే రోజున, తర్వాత కోర్ల పౌర్ణమి అని కూడా అంటాము. ఇక ఈ మాసాలు ప్రతి మాసంలో వచ్చేలాగానే సంకష్టార చతుర్థి, మాస శివరాత్రి ఇత్యాదులన్నీ కూడాను వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మార్గశిర మాసంలో లక్ష్మీ వారానికి విశేషమైనటువంటి స్థానం ఉంది. అంటే మనకి విశాఖపట్నంలో బురుజుపేటలో ఉన్నటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కోసమని మనం పూజ చేస్తూ ఉంటాము. గురువారం నాడు మామూలుగా మనం లక్ష్మీదేవికి అనగానే శుక్రవారం చేస్తాం. అయితే ఈ మాసంలో మటుకు గురువారం నాడే మనము విశేషంగా అమ్మవారిని ఆరాధిస్తాము. మార్గశిర లక్ష్మీ వారం అనేటటువంటి పేరుతో అమ్మవారి ఆరాధన. అంటే ఇది కేవలము ప్రాంత ఆచారంగా మనం చెప్పుకోవచ్చు. విడిగా పూజా విధానం ఉంటుంది. ఏ పూజ చేసినా కూడా మొట్టమొదటగా ఆదో పూజో గణాధిపని గణపతికి పూజ చేసుకొని ఆ తర్వాత ఈ మార్గశిర లక్ష్మీవార పూజ అనేటటువంటిది ఉంటుంది. ఇది మరి మీరు ప్రాంతాచారం అన్నారు, మరి ఆ ప్రాంతం వారికే కదా, మరి మనందరం ఏం చేయాలి అనే సందేహం కలుగుతుంది. అయితే లక్ష్మీదేవి ఎవరికొద్దు, అందరికీ కావాలి కదా, ధనం మూలం ఇదం జగత్ కదా. కాబట్టి అందరికీ కావాల్సినటువంటి లక్ష్మి కావాలి అంటే మనందరం కూడా ఏం చేయాలి అంటే ఈ మార్గశిర లక్ష్మీ వారం రోజున మన ఇంట్లో మామూలుగా యథావిధిగా పూజ చేసుకుంటాం. నిత్యము ఏ విధంగా అయితే గనక పూజ చేసుకుంటామో అదే విధంగా పూజ చేసుకొని మామూలుగా మనం శుక్రవారం చక్కగా గుమ్మానికి పసుపు కుంకాలు రాసుకుంటాం కదా, బొట్లు అవి పెడతాం. అయితే ఈ మాసంలో మటుకు గురువారం నాడు చక్కగా తడి బట్ట పెట్టి, కుదిరితే కడగటానికి వీలైతే కడగటం, లేని పక్షంలో ఇవాళంతా అపార్ట్మెంట్ కల్చర్ కాబట్టి చక్కగా తడి బట్ట పెట్టి తుడుచుకొని చక్కగా పచ్చగా పసుపు రాసుకొని, అదేవిధంగా బియ్యపిండితో ముగ్గులు, తర్వాత కుంకుమ 2 పుష్పాలని పెట్టి ఒక్క అగరబత్తి చూపించి ఏదైనా కుదిరితే ఎంత బెల్లమో పండో ఫలమో నవేదన పెట్టండి. అంటే లక్ష్మీదేవిని గడప రూపంలో మనం గడపని మనం ఎప్పుడు లక్ష్మీదేవిగా భావిస్తాం. పొరపాటున కాలి తగిలితే కూడా ఇలా నమస్కారం చేసుకొని వెళ్తాం మనం కదా. కానీ ఈ విధంగా మనం చేసుకుంటాం అన్నమాట. కానీ విశాఖపట్నంలో కనక మహాలక్ష్మి అమ్మవారికి చాలా అద్భుతంగా జరుగుతుంది. దీనికి కథ అదంతా కూడా ఉంటుందమ్మా. ఈ వారం ఎవరైతే చేస్తారో ఇది కేవలం మార్గశిర మాసంలోనే కాదు, మార్గశిర మాసంలో వచ్చేటటువంటి 4 గురువారాలతో పాటుగా పుష్యమాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి గురువారం ఉంది చూసారా, అది కూడా చేస్తారు. 5 గురువారాలు. ఏంటండి 5 గురువారాలు, మరి మార్గశిర లక్ష్మీ వారాలు అన్నారు కదండి అంటే ఆ కథలో కూడా అదే ఉంటుంది అనమాట. అంటే ఆ అమ్మాయి ఆ పిన్ని గారి చేత కథ చెప్పనా చిన్నగానే. మార్గశిర లక్ష్మీ వారపు కథ. పూర్వము కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడికి చిన్న వయసులోనే భార్య గతిస్తుంది అనమాట. గతిస్తే అప్పటికి చిన్న పిల్ల ఉంటుంది. ఆ చిన్న పిల్ల పేరు సుశీల, పిల్ల పేరు. సరే చిన్నపిల్ల, తల్లి కరువైపోయింది అని చెప్పి బంధుమిత్రులందరూ కూడా నువ్వు కూడా చిన్నవాడివే కదా, నువ్వు మరలా పునర్వివాహం చేసుకోమని చెప్పితే అతను మరలా అందరి సలహా మీదట వివాహం చేసుకుంటాడు. సరే వివాహం చేసుకున్న తర్వాత ఈ అమ్మాయికి సవితి తల్లి పిన్ని వస్తుంది.
వాళ్ళకి మళ్ళా ఆ పిన్ని గారికి వాళ్ళ నాన్నగారికి కూడా ఒక కొడుకు కలుగుతారు. సరే ఈ అమ్మాయి కూడా పెరిగి పెద్దదవుతూ ఉంటుంది. ఆ పిల్లవాడిని పట్టుకున్నందుకు గాను రోజు కూడాను వాళ్ళ పిన్ని గారు ఏం చేస్తుందంటే రోజు ఈ పిల్లకి బెల్లపు ముక్కిస్తుంది. ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఆడుకోవటానికి చిన్నపిల్లలు ఎప్పుడు కూడా బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు కదా, అక్కడ ఉన్నటువంటి మట్టి తీసుకొని ఆ మట్టితో ఒక లక్ష్మీదేవి ప్రతిమని తయారు చేస్తుంది. తయారు చేసి ఆ పెరట్లో ఉన్నటువంటి ఈ పువ్వు ఆ పువ్వు తీసుకొచ్చి, అంటే పెద్దవాళ్ళు ఏది చేస్తుంటే పిల్లలు అది చేస్తుంటారు సహజం కదా, అదేవిధంగా తను తయారు చేసుకున్నటువంటి బొమ్మ ఏదైతే ఉందో, పెద్దవాళ్ళు చూడండి ఇంట్లో వంట చేస్తూ ఉంటే ఈ ఆట వస్తువుల్లో ఉన్న కుక్కర్ నేను కూడా వంట చేస్తున్నానని చిన్నప్పుడు ప్రతి వాళ్ళు అనేటటువంటిది ఆడుకునేటటువంటి ఆటలే కదా, అదేవిధంగా పెద్దవాళ్ళు పూజ చేస్తున్నారు కాబట్టి నేను కూడా చెయ్యాలని ఆలోచన ఉన్నట్టుంది ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే పెరట్లో ఉన్నటువంటి ఈ పువ్వు ఆ పువ్వు తీసుకొచ్చి అక్కడ లక్ష్మీదేవికి పెడుతుంది అనమాట. పెట్టి పిన్ని గారు ఏం చేస్తుంది, ఈ తమ్ముడిని ఎత్తుకున్నందుకు కానీ ఇంటి పనులన్నీ చేసుకుంటూ ఉంటుంది. పిన్ని గారు చేసుకుంటూ ఉన్న తరుణంలో మరి నువ్వు ఎత్తుకో అని, నువ్వు ఎత్తుకున్నందుకు కానీ చిన్న బెల్లకు ముక్కనిస్తానని చిన్న బెల్లపు ముక్క రోజు ఇస్తూ ఉండేది. చిన్నపిల్లలు సహజంగా ఏం చేస్తారు, బెల్లపు ముక్క ఇస్తే గటక్క నోట్ వేసుకుంటారు. అట్లా చేసుకోవట్లా అమ్మ ఏం చేసింది, తను తయారు చేసినటువంటి లక్ష్మీ ప్రతిమ ఏదైతే ఉందో అక్కడ నివేదన చేసి ఆ తర్వాత తినేదనమాట. అలా జరుగుతుంది. పిల్ల పెరిగి పెద్దదయింది. తర్వాత యుక్త వయసు వచ్చింది. అమ్మాయికి వివాహం చేశారు. వివాహం చేసి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే, చిన్నప్పుడు తయారు చేసుకున్న బొమ్మ కదా, కొన్ని చూడండి మనం కూడా గుర్తు కోసమని మనతో పాటు తెచ్చుకుంటూ ఉంటాం మనం ఆడుకున్న బొమ్మలని, ఇలాంటివన్నీ కూడా అనమాట. అలాగే ఆ అమ్మాయి కూడా తయారు చేసుకున్నటువంటి ఆ లక్ష్మీ ప్రతిమను తీసుకొని అత్తవారింటికి వెళుతుంది. వెళితే అప్పటి వరకు కూడా అత్తవారు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆర్థికంగా. ఈ అమ్మాయి అడుగు పెట్టినటువంటి వేళ విశేషం ఏదైతే ఉందో, వేస్తే 1000 రూపాయల అన్నట్టుగా అద్భుతంగా వారికి సిరి సంపదలతో తొలుతూగుతూ ఉన్నారనమాట. ఆ విధంగా వారి వృద్ధి చెందుతూ ఉన్నారు. కానీ పుట్టింట్లో వారు మటుకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇబ్బంది పడుతున్నారన్న విషయం తెలుసుకొని ఇక ఆ అమ్మాయిని వాళ్ళ తమ్ముడిని పిలిచి, అమ్మాయి నువ్వురా తమ్ముడు కబురు పంపుతుంది. పంపించి సరే కొన్ని వరహాలు ఇద్దామని చెప్పి ఏం చేస్తుంది, ఒక కర్రకి కట్టి దాంట్లో గుడ్డ కట్టి దాంట్లో కొన్ని వరహాలు పోసి తమ్ముడికి ఇస్తుంది. తమ్ముడు ఏం చేస్తాడంటే కొన్ని తీసుకొని వెళుతూ ఉంటాడు. వెళుతూ ఉండగా అక్కడ దారిలో కొంచెం కాలకృత్యాలు తీర్చుకుందాం అని ఆగుతాడు. ఆగేసరికి ఆ కర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోతాడు. అలా పోతుంది. సరే ఇంకొక వారం ఏం చేస్తారు, ఇంకొకసారి ఏం చేస్తుంది, అమ్మాయి మళ్ళీ ఏంటి వరహాలు ఇచ్చినా కానీ ఇబ్బంది పడుతున్నారే వీళ్ళు అని అనుకుంటుంది. అనుకొని మరలా ఒక చెప్పుల జోడు తీసుకొని దాన్ని నిండా పోసి పెడుతుంది. సరే తీసుకొని వెళ్తాడు. వెళుతూ వెళుతూ అక్కడ చెరువు గట్టు ఉంటే చెరువు గట్టు దగ్గర దాహార్తిని తీర్చుకుందాం అని అక్కడ ఆగుతాడనమాట. ఆగేసరికి అది ఒక కుక్క వచ్చి ఆ చెప్పుల జోడు తీసుకొని వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ ఏమిటి వీళ్ళ కర్మ బాగలేదా ఏంటి ఇంత ఇచ్చినా కానీ అనుకుంటుంది. ఈసారి ఇట్లా కాదని ఒక గుమ్మడికాయ తీసుకొని దాంట్లో ఉన్న గుజ్జునంతా తొలిచేసి దాన్ని నిండుగా వరహాలు పోస్తుంది అనమాట. అబ్బాయి ఏం చేస్తాడు, అట్లాగే గట్టు దగ్గర పెట్టి సంధ్యావందన సమయం అయిందని సంధ్యావందనం చేసుకుందామని దిగుతాడు. ఇంతలోకి దారిన పోయి ఆయన ఉండి ఇది ఏదో బాగుండే చక్కగా ఉంది గుమ్మడి పండు తీసుకుందామని వెళ్ళిపోతాడు అనమాట. తీసుకుని అట్లా మళ్ళీ అమ్మాయి తెలుసుకొని వీళ్ళకి ఇన్ని రకాల ప్రయత్నాలు చేశాను నేను, చేసినా కానీ ఏది కూడా ఫలించలేదు, వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏవి కూడాను తొలగలేదు అని చెప్పి అనుకుంటుంది. అనుకొని ఇంకా ఇట్లా కాదు పిన్నినే పిలుద్దాము అని చెప్పి తన సవితి తల్లి ఉంది కదా పిలుస్తుంది. పిలిచి సరే నువ్వు మొదటి వారం నేను చేసుకుంటాను, నాతో పాటు నువ్వు కూడా చేసుకో అని చెప్పి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. చేస్తే ఈవిడేం చేస్తుంది, సవితి తల్లి పొద్దున్నే పిల్లలకి చద్దన్నం పెడుతూ తను తినేస్తుంది. అది మొదటి వారం. రెండో వారం ఏం చేస్తుంది, పిల్లలకి తలంటు పోస్తూ తను కూడా తల రుద్దేసుకుంటుంది. మూడో వారం ఏం చేస్తుంది, పిల్లలకి నూనె పెడుతూ తను కూడా నూనె పెట్టేసుకుంటుంది. అట్లా 3 వారాలు ఉల్లంఘన అవుతుంది. ఉల్లంఘన అయితే 4వ వారం ఏం చేస్తుందంటే అమ్మాయి ఒక గోతి తీసుకొని దాని దగ్గర పెట్టి ఆ పిండి గారిని అందులో కూర్చోబెట్టి నువ్వు దానిపైన ఒక బుట్ట లాంటిది కూడా పెడుతుంది. పెట్టి నువ్వు ఇక్కడి నుంచి రావాక నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను, చేసిన తర్వాత రామ్మ నువ్వు బయటికి అని అంటుంది. అలాగే అని ఆవిడ అక్కడే ఉంటుంది. పిల్లలు ఏం చేస్తారు, అట్టిపళ్ళు తిని ఆ తొక్కలు తీసుకెళ్ళి ఏదైతే ఆ బాణం ఉందో దాంట్లో వేసేస్తారు. ఆ గంప లాంటిది దాంట్లో వేస్తే ఈవిడ ఏం చేస్తుంది, ఆకలికి తాళ్ళాక ఆ తొక్కలు తినేస్తుంది అనమాట. అట్లా 4 వారాలు కూడా ఉల్లంఘన అయిపోతుంది. ఇంక ఇప్పుడు అమ్మాయి అనుకుంటుంది ఇట్లా కాదు, ఈ వారం మడుకు ఖచ్చితంగా నేను ఎక్కడుంటే మా పిన్ని అక్కడే ఉండాలనుకొని అమ్మాయి చెంగుకి వాళ్ళ పిన్ని గారిది కూడా సవితి తల్లిది ముడి వేసుకుంటుంది. వేసుకొని తను ఏ పని చేస్తుంటే అక్కడ, ఎక్కడంటే తిరుగుతుంటే అక్కడ
అట తిప్పుతూ చేసింది. మొత్తానికి ఇద్దరు కలిసి చక్కగా పూజ చేసుకుంటారు. పూజ అయిన తర్వాత అమ్మవారు ఏంటంటే ఈ అమ్మాయి పెట్టినటువంటి నైవేద్యం ఏదైతే ఉందో దాన్ని స్వీకరిస్తుంది. ఈవిడ పెట్టిన దాన్ని స్వీకరించదు. అదేంటమ్మా, నేను ఎలా శ్రద్ధగా చేశానో మా పిన్ని కూడా అలాగే శ్రద్ధగా చేసింది కదా, మరి ఎందుకని నువ్వు ఇలా చేస్తున్నావు అని అంటే, నువ్వు చిన్నతనంగా ఉన్నప్పుడు, చిన్నపిల్లగా ఉన్నప్పుడు మరి నీకు తల్లి లేదని సవితి తల్లి స్థానంలో వచ్చింది. సవితి తల్లి స్థానంలో వచ్చినటువంటి సవితి తల్లి కదా, కానీ ఆవిడ నిన్ను ఇబ్బందులు పెట్టింది, అందుకు కాను నేను ఆవిడ పెట్టినటువంటి నివేదన నేను స్వీకరించను ఉంటుంది. కాదమ్మా అని చెప్పి అమ్మవారికి విన్నపించుకుంటే ఇక నుంచి బుద్ధిగా ఉంటుంది అని చెప్తే అప్పుడు అమ్మవారు ఆవిడ పెట్టినటువంటి నివేదన కూడాను స్వీకరిస్తుంది. వారికి ఉన్నటువంటి ఇక్కట్లన్నీ పోతాయి. ఎందుకు ఈ 4 వారాలు ఉల్లంఘన అయింది కదా, 5వ వారం కదా ఆవిడ చేసుకోవాలని పూర్తిగా చెప్పాలంటే సక్సెస్ అయింది 5వ వారం కాబట్టి పూర్తిగా. అందుకని చెప్పి ఈ 4 వారాలతో పాటు పుష్యమాసంలో వచ్చేటటువంటి మొదటి గురువారం రోజున చేసుకుంటారనమాట. ఇది 5 వారాలు చేసేటటువంటిది అనమాట. ఈ కథ విన్నా కూడాను అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది తల్లి. అంటే మనకి మన పూర్వీకులు కానీ మన సనాతన ధర్మం కానీ ఇలాంటివి ఏవైనా సరే నోములు, వ్రతాలు, పూజలు ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే ఏవి చేసినా కానీ మొత్తం అన్నీ కూడాను ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదు అనేటటువంటిది విజ్ఞానంతో కూడుకున్నటువంటిదే మన శాస్త్రము, మన ధర్మము. అందుకు అంటే ఆ సవితి తల్లి అలా ఉంది కాబట్టి అమ్మవారు స్వీకరించలేదు అనేటటువంటిది. అందుకనమ్మా ఇంకా మీరు ఇంకొక ప్రశ్న అడిగారు, ధనుర్మాసంలోనే మార్గశిర మాసం ఎందుకు వస్తుంది? మార్గశిర మాసంలోనే ధనుర్మాసం ఎందుకు వస్తుంది అంటే, మనకి సూర్యమానం, చంద్రమానం, బృహస్పతిని ఆధారంగా చేసుకొని బార్హస్పత్యమానం అని 3 రకాలు ఉంటాయి. మనమందరం కూడా ఆచరించేటటువంటిది చాంద్రమానం ప్రకారంగా ఆచరిస్తాం. అంటే పున్నమి చంద్రుడికి దగ్గరగా ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రాన్ని బట్టే మనం స్వీకరిస్తాం. ఇప్పుడు మృగశిర నక్షత్రం బట్టి మార్గశీర్ష మాసము అనేటటువంటిది. అయితే సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించటం వల్ల అంటే ఇది సూర్యమానం ప్రకారంగా చేసుకునేటటువంటిది. అది అందుకని చెప్పి ఇక్కడ ఈ మార్గశిర మాసంలోనే ఈ ధనుర్మాసం రావటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది. ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని 30 రోజుల పాటు కూడాను తిరుప్పావైని గానం చేస్తూ ఉంటారు. మనం గమనించినట్లయితే తిరుమలలో కూడా సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావయే ఒక్కొక్క పాసరం రోజుకి కూడా అక్కడ గానం చేయటం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకి ఈ నెల రోజులు అంటే 15, 16 నుంచి మళ్ళీ మనకి సంక్రాంతి వరకు మనం ధనుర్మాసంగా చెప్పుకుంటాం. ధనుర్మాసం మరి ఈ ధనుర్మాసంలో కూడా పాటించాల్సిన విధి విధానాలు ఏమన్నా ఉంటాయమ్మా? ఉంటాయమ్మా, తప్పకుండా ఉంటాయి. ధనుర్మాసంలో కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించడం వల్ల ధనుర్మాసం అని అనుకున్నాం కదా. ఇక్కడ తెల్లవారుజాము నుంచి మొదలవుతుంది. తెల్లవారుజామున మొదలయ్యేటటువంటిది బాలభోగం అనే పేరుతో స్వామివారికి నివేదన చేస్తారనమాట. అంటే చలి ఎలా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. వేడిగా చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం ఇలాంటివన్నీ కూడాను స్వామికి నివేదన చేస్తారు. నివేదన చేసి దాన్ని చక్కగా పిల్లలకి అందరికీ కూడా పంచుతారు. తెల్లవారుజామున కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు ఎలా దీపాలు పెడతాం అలాగే మా అమ్మగారు కూడా చేసేవారు. తెల్లవారు మొన్నటి వరకు కార్తీక మాసంలో ఏమి తినకండి అనేవాళ్ళు, ఇప్పుడు పొద్దున్నే పెడుతున్నాం అనేవాళ్ళం కూడా మేము తెల్లవారుజాము కల్లా చేసేవారు అనమాట. అంటే సూర్యోదయానికి పూర్వమే బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి ఇవన్నీ చేసుకొని చేసేవారు. అయితే ఇప్పుడు ఎందుకని అంటే దీన్ని కూడా మనం సైన్స్ ప్రకారంగా కూడా మనం తీసుకోవాలి. ఎలాగంటే మనకి రోజుకి 24 గంటలే, కానీ ఇది ఇప్పుడు అంటుంటారు ఒక మాట, చిన్నతనం నుంచి గమనించే ఉంటారు, పగలు పొద్దు తక్కువరా, ఇట్టే టైం అయిపోతుందిరా అంటూ ఉంటారు. అంటే పగలు పొద్దు తక్కువ అంటే ఏమిటి? పగలు 11 గంటలు ఉంటుంది, రాత్రి చూస్తే 13 గంటలు ఉంటుంది. రాత్రి ఎక్కువ సమయం ఉంటుంది. ఎక్కువ సమయం ఉన్నప్పుడు ఏమవుతుంది, రాత్రి మనం తినే 8 గంటలకో 9 గంటలకో తిన్నామనుకోండి, మళ్ళా పొద్దున వరకు అంటే 12 గంటలు అయిపోతుంది కదా. అంటే రాత్రి సమయం ఎక్కువ ఉండటం వల్ల, 13 గంటల సమయం ఎక్కువ ఉండటం వల్ల మనం ఆహారం తీసుకోవడానికి సమయం వ్యత్యాసం ఎక్కువ ఉండటం వల్ల దానివల్ల మనకి అనారోగ్యాలు వస్తాయి. అందుకని చెప్పి మన పెద్దవాళ్ళు ఇవన్నీ ఏర్పాటు చేశారు. చూడండి, ఇందులో వేసేటటువంటి దినుసులు కూడా చూడండి, ఆవాలు, మిరియాలు, జీలకర్ర, ఇంగువ, చింతపండు, ఇవన్నీ కూడా పెసరపప్పు, ఇవన్నీ కూడా అంటే ఏమిటి, ఈ ఋతువుకు హేమంతం
అవును. హేమంతం అంటే ఏంటి? చలిపులిలాగా ఉంటుంది. హేమంత ఋతువు కదా. ఈ ఋతువుకు సంబంధించినటువంటిదే ఆహారాన్ని కూడాను ఈ విధంగా జోడించారు. అంటే పుణ్యం పురుషార్థం అని ఒక్క మాటలో మనం చెప్పుకోవచ్చు. ఇది వాస్తవం. మన ధర్మం చెప్పేటటువంటి మాటే అదండి. అయితే ఈ ధనుర్మాసంలో ప్రత్యేకంగా మనం పూజించవలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే మామూలుగా గోదాదేవి, మనం గోదా కళ్యాణం కూడా చూస్తాము ధనుర్మాసంలో. గోదాదేవి శ్రీకృష్ణుడి కోసం పూజ చేసినటువంటి మాసం కదా ఇది. అవును. సో అంటే ఈ మాసంలో కృష్ణుడిని, అవును, కృష్ణుడిని విష్ణుమూర్తిని కృష్ణుడు ఆరాధన అన్నమాట. అందుకనే 30 రోజుల పాటు కూడా 30 పాసురాల్ని కూడాను గమనించినట్లయితే మొదటి 5 ఒక రకంగా ఉంటాయి, తర్వాత 10 ఒక రకంగా ఉంటాయి, తర్వాత 15 పాసురాలు ఒక రకంగా ఉంటాయి అన్నమాట. అంటే భక్తికి సంబంధించినటువంటిది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చెలికత్తలతో కూడుకున్నటువంటి వాళ్ళని లేపుతూ ఉన్నటువంటిది ఒక 10 అయితే, అక్కడ యశోదానందులే గురించి ఒక 15. ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే దశరథ మహారాజుకి యజ్ఞవాటికని శుభ్రం చేస్తున్నటువంటి సమయంలో నాగలి చాటుకి ఎలా దొరికిందో సీతమ్మ తల్లి, అదే విధంగా ఈ గోదాదేవి కూడాను విష్ణు చిత్తుడికి అదే విధంగా దొరికింది. అసలు విష్ణు చిత్తుడికి అసలు పేరు భట్టాచార్యుడు. మనకి 12 మంది ఆళ్వార్లు ఉన్నారమ్మా. అందరూ కూడాను ఆళ్వార్లందరూ కూడాను పురుషులే. స్త్రీ ఎవరంటే ఒక్క ఈమెడ గోదాదేవి మాత్రమే. ఆయనకి తులసి వనాన్ని అంతా కూడా బాగు చేస్తున్నాడట, పాదులు చేస్తున్నటువంటి సమయంలో, ఆ తరుణంలో అక్కడ ఈవిడ దొరకటం జరిగితే ఆమెని భూమాతగా భావించి ఆయన ఆమెని పెంచి పెద్ద చేయటం జరిగింది. అంటే విష్ణు చిత్తుడు అనే పేరెందుకు వచ్చింది అంటే, చిత్తం అంటే మనసు కదా, మనసు నిండా కూడా విష్ణువే ఉన్నట్టు ఆయనకి. అది విల్లిపుత్తూరులో వటపత్ర సాయి రూపంలో ఉన్నటువంటి కృష్ణుణ్ణి కొలుస్తారనమాట. సరే, ఈ తండ్రి ఎప్పుడూ కూడాను ఆ తులసి మాలలంతా కూడాను అలంకార ప్రియో విష్ణువు కదా. ఆ అలంకారం కోసమని విష్ణుమూర్తికి సంబంధించి మొత్తం అన్నీ కూడా మాలలు అన్నీ కూడాను అల్లుతూ ఉంటే అందుకని ఈమె పేరు కూడా కోదై అని పెట్టారు. కోదై అంటే పూలమాల అని. అయితే ఆవిడ పేరు అది. ఈ పూలమాలని కడుతూ ఉన్న సమయంలో తండ్రినంతా కూడా గమనిస్తూ ఉండేది ఈ పిల్ల. గమనిస్తూ ఉండి కొంచెం పెద్దదైన తర్వాత నేను కూడా పూలమాలలు కడతాను అని చెప్పి పూలమాలలు కడుతూ, స్వామికి ఇస్తున్నాం కదా, నేను వేసుకొని చూస్తానని ఆవిడ వేసుకొని చూసేదిట. అందుకే అది ఆముక్త మాల్యద. దాని గురించి శ్రీకృష్ణదేవరాయలు కూడా అద్భుతంగా రాయటం జరిగింది కదా. అయితే ఈ విధంగా రోజు జరుగుతుంటే అంటే ఆ తండ్రి విష్ణు చిత్రుడు తీసుకువెళ్ళేటటువంటి ఆ బుట్ట ఏదైతే ఉందో దాంట్లో పెట్టేస్తోంది, అల్లుతోంది, మెళ్ళ వేసుకుంటోంది, చూసుకుంటోంది, బాగుందిలే అనుకుంటోంది, మళ్ళీ అందులో పెట్టేస్తోంది. సరే, అది చూసినటువంటి తండ్రి గారు అడిగారట, వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే ఏమిటి ఇందులో వెంట్రుక కనపడుతోంది అని అంటే, నేను వేసుకున్నాను అంటే అది చాలా దోషమమ్మా, భగవంతుడికి సమర్పించేటటువంటి దాన్ని మనం అలా వేసుకోకూడదు అని చెప్పి. అంటే ఈ వటపత్ర సాయిగా ఉన్నటువంటి కృష్ణ భగవానుడే ఏమనుకుని రంగనాథుడు అనుకుంది ఆవిడ. రంగనాథుడుగానే భావించి అదే విధంగానే పూజలు అన్నీ కూడా చేస్తూ ఉండేది. సరే, స్వామికి సమర్పించేది అలా చేయకూడదని చెప్పి ఆయన మామూలు మాలలు తీసుకొని వెళ్ళి వేశాడట. వేస్తే ఆ స్వామి ఒప్పుకోలేదుట. వద్దు, నాకు ఆవిడ వేసుకున్నటువంటి మాల, నా భక్తురాలైనటువంటి ఈ గోదాదేవి వేసుకున్నటువంటి మాల ఏదైతే ఉందో అదే నాకు ఇష్టము అని చెప్పాట. ఆ తర్వాత ఆ అమ్మాయి అతనికే ఆ స్వామినే వివాహం చేసుకోవడం జరిగింది. అందుకు గాను మనము గోదా కళ్యాణం అనే పేరుతో చేస్తారు. ముఖ్యంగా మనం ఇది భోగి రోజున చేస్తారమ్మా. ఈ కళ్యాణం అనేటటువంటిది దేవాలయాల్లో చేస్తారు, ఇళ్లలో కూడా చేస్తారు. ఇళ్లలో చేసేటటువంటి వెసులుబాటు ఉంటే, వసతి ఉంటే, అంటే ఇప్పుడు ఇటు అమ్మవారి వైపు ఉండాలి, ఇటు అయ్యవారి వైపు ఉండాలి కదా. అలాంటి పరిస్థితులు కనుక ఉన్నట్లయితే ఇళ్లలో కూడా చేసేవారు చాలా మంది ఉన్నారు. నేను చూస్తున్నా, చాలా చిన్నతనం నుంచి కూడా చూస్తున్నా, చేస్తారు ఇళ్లలో కూడా. ఎక్కువగా గనక గమనించినట్లయితే మనకి దేవాలయాల్లో కనపడుతుంది.
ఓకే. ఈ ధనుర్మాసం వచ్చినప్పటి నుంచి కూడాను గొబ్బెమ్మలు పెడతాము. ఈ గొబ్బెమ్మలు ఆవు పేడతో చేసేటటువంటి గొబ్బెమ్మల్ని చక్కగా అనేకమైనటువంటి రంగవల్లులేసి, అది కూడా అంతే, మనకి వ్యాయామం, శరీరానికి సంబంధించినటువంటిదే వ్యాయామం అన్నమాట. అనేకమైనటువంటి ముగ్గులు వేస్తూ ఉంటారు రకరకాలుగా. అంటే ఈ దీంట్లో కూడా ఆడవాళ్ళకు ఒకటి చెప్తారు, ఇవన్నీ ఏం చేస్తారు, ఒకదాని నుంచి ఒకటి కలుపుతూ ఉంటారు. అంటే నువ్వు ఇటు అత్తింటి వారిని అటు పుట్టింటి వారిని కూడా కలుపుకుంటూ పో అని సంకేతంగా చెప్తోంది ఈ ముగ్గు అని. ఈ ముగ్గులో చక్కగా పసుపు కుంకాలను పెట్టి, అదేవిధంగా ఈ గొబ్బెమ్మల్ని పెట్టి, ఈ మధ్యలో ఉన్నటువంటి గొబ్బెమ్మ గోదాదేవిగాను చుట్టూ కూడా పెడతాం కూడా. పెట్టేటటువంటి వాటిని గోప బాలికలుగా పెడతారనమాట. ఎవరైతే ఈ విధంగా చేస్తారో, అంటే కాత్యాయని వ్రతం చేస్తే మంచి వరుడు వస్తారని ఇప్పటికీ కూడా చాలా మంది కాత్యాయని వ్రతం అనేటటువంటిది చేయిస్తూ ఉంటారు. చాలా మంది చూస్తూ ఉంటాం, మన ఇళ్లలో కూడా చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఆ రోజున ఈవిడ కూడా కాత్యాయని వ్రతం చేసింది. రేపల్లలో వారెలా చేశారో అలాగే ఈవిడ కూడా చేసింది, గోదాదేవి కూడా అని. కానీ మంచి వరుడు కోసం ముఖ్యంగా చిన్న పిల్లల చేత పెట్టిస్తూ ఉంటారన్నమాట. ఎందుకని అంటే మన సంప్రదాయాలు, మన పద్ధతులు కూడాను చిన్నతనం నుంచి కూడా నేర్పటం కోసమని. మొక్కయ్య వంగంది మానయ్య వంగున అంటే వంగదు. అయ్యో, కొంతమందిని చూస్తూ ఉంటాం, ఈ తల్లులే చేసేస్తుంటారు, చేసేసేసి ఊరికే పెట్టేసే చాలంటుంటారు. అది తప్పు అంటాను నేను. ఎందుకంటే అలవాటు చేయాలి, అలవాటు చేస్తేనే వారికి అలవాటు అవుతుంది. అది అంటే అమ్మవారి భావన అన్నమాట ఇక్కడ మనకి. దీన్ని ఎందుకని అంటే ఇవన్నీ కూడా చేసినటువంటివన్నీ కూడాను దాచిపెట్టేసుకొని రేపు వచ్చేటటువంటి మాఘమాసంలో పాలు పొంగించడానికి రథసప్తమి కోసం ఉపయోగపడతాయి. దానికంటే ముందర మనకి ఈ సంక్రాంతి వస్తుంది, భోగి మంటల్లో కొన్ని వేస్తాము. ఆ తర్వాత కొన్ని దాచిపెట్టుకొని మాఘమాసంలో వచ్చేటటువంటి రథసప్తమి కోసమని దాచిపెట్టుకుంటాం. ఓకే. సో మనకి ప్రతి మాసము ఒక్కొక్కటి ఉంది, మనకి విశిష్టత ఉందమ్మా. సనాతన ధర్మంలో ప్రతిరోజు కూడాను పర్వదినమే. ఈ మాట అంటే మొన్న ఎవరు అడిగారంటే రోజు ఉపవాసాలు ఉండాలా అని అడిగారు. రోజు ఉపవాసాలు ఉండాలని ఎవరు చెప్పలేదమ్మా. రోజు ఉపవాసాలు ఉండాలని ఎవరు చెప్పలేదు. మనకి కొన్ని రోజుల్లో ప్రత్యేకంగా చెప్పబడింది. ఇప్పుడు ప్రతిరోజు కూడా పర్వదినం అని చెప్పేసి ఎవరు ఉపవాసం ఉండమని చెప్పట్లేదు. 15 రోజులకు ఒకసారి, అంటే నెలకి 2 శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి రోజు ఖచ్చితంగా ఉండండిరా ఉపవాసం అంటున్నారు. ఎందుకని, అది మన ఆరోగ్యం కోసమనే ఈ మిషన్లో ఏవోటి వేస్తూ ఉంటాము. బయట మిషనరీ కూడా చూసినట్లయితే అవి కూడాను షట్ డౌన్ చేస్తారు, అప్పుడప్పుడు షట్ డౌన్ చేసి క్లీన్ చేస్తారు. అదేవిధంగా మన ఆరోగ్యం కోసమే మన పెద్దవాళ్ళు చెప్పారా ఇవన్నీ కూడాను. అది వాస్తవం. దాన్ని మనం గ్రహించుకోవాలి, విజ్ఞానంగా ఆలోచించాలి అని అంటానమ్మా నేను. ధన్యవాదాలు.